హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూసినట్లయితే వీళ్ళు స్వెటర్ లాంటిది ఒకటి కప్పుకొని వెళ్తున్నారు చూసినారా? బాడీకి కాకుండా హ్యాండ్స్కి కూడా డ్రైవ్ చేసేటప్పుడు చిన్న చిన్న వెహికల్స్కి ఇలా వీళ్ళు కొత్తగా ఒక డిజైన్ చేసుకుంటారు అనమాట. ఒక ప్రోడక్ట్ అది ఏంటంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు మన చేతికి చిల్నెస్ మనం గ్లవ్ వేసుకుని డ్రైవ్ చేస్తాం. ఎప్పుడైనా సరే లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా కానీ, కోల్డ్ ఏరియాలో కానీ, హాట్ ఏరియాలో కానీ డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ దాన్ని ఒక స్వెటర్ కంప్లీట్గా కవర్ చేసుకుని యూస్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఐడియాలు చూడండి. వెహికల్కి అంబ్రెల్లాని ఫిక్స్ చేసుకుంటారు. ఇది డిజైన్ అయ్యి రాదు యాక్చువల్గా మనకు డైరెక్ట్గా షోరూమ్ నుంచి కానీ ఏ మ్యానుఫ్యాక్చర్ ఇలా ఇవ్వడం అనమాట. వెహికల్ని తీసుకున్న తర్వాత అంబ్రెల్లా మీద సపరేట్గా తీసుకొని ఫిట్ చేసుకుంటారు. ఇది వెదర్ నుంచి, ఎండ నుంచి, వాన నుంచి వాళ్ళకి టాప్ సైడ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సైడ్ నుంచి ఎనీవే మనకు ఆల్రెడీ దేర్ యూజింగ్ స్వెటర్స్. ఇంకోటి ఏంటంటే చైనాలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అది చిన్న యాక్సిడెంట్ అయినా పెద్ద యాక్సిడెంట్ అయినా సరే ఆ వెహికల్ అక్కడే ఉండిపోవాలి. దాన్ని ఎవరు తీసుకోవాలి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇమ్మీడియట్గా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినా సరే ఆ వెహికల్ అక్కడే పెట్టి ఇమ్మీడియట్గా పోలీస్కి అయితే కాల్ చేయాలి. పోలీసులు అక్కడికి వచ్చి వెరిఫై చేసి ఎవరిది మిస్టేకో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి డ్రైవింగ్ పాయింట్స్ కట్ చేస్తారు. ఇక్కడ చైనాలో డ్రైవింగ్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ కూడా కెమెరాస్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ 300 మీటర్స్కి వెరీ హై పిక్సెల్ కెమెరాస్ ఫిక్స్ చేసి పెట్టుంటారు. కంప్లీట్ కవర్ అవుతుంది అనమాట రోడ్స్. ఎవరైనా రాంగ్ రూట్లో వెళ్తున్నా, ఎవరైనా నుంచి యాక్సిడెంట్ చేసినా ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ప్రతి ఒక్కరు చెప్తుంటారు మనకు చైనాలో అన్ని డెవలప్ అయిపోయింది అనేసి అని. ఇక్కడ డెవలప్ కానీ కొన్ని విలేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వెళ్తుంది విలేజ్. ఆ మేజర్ ఏంటంటే ఇక్కడ డ్రైవింగ్ పాయింట్స్ని వీళ్ళు చాలా కేర్ఫుల్గా వాడతారండి. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఎందుకంటే వన్స్ వాళ్ళకి డ్రైవింగ్ పాయింట్స్ కట్ అయిపోయినారంటే ఓన్లీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి 12 పాయింట్స్ ఉంటాయి. లెర్నర్కి 6 పాయింట్స్ ఉంటాయి. లెర్నర్ అప్పుడు పోయిందనంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఇంకా రాదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే జస్ట్ దాని సిచ్యువేషన్ బేస్ చేసుకుని 6 పాయింట్స్ అయితే కట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాలి. అది అంత ఈజీ అయితే కాదు. రోడ్ చూడండి ఎలా ఉన్నాయో. ప్రెజెంట్ ఏరియా డైలీ రైనింగ్. ఇంకో డిజైన్ చూసారా? ఫస్ట్ కొన్ని వెహికల్స్కి అయితే వీళ్ళు 2 వీలర్స్కి మ్యాక్సిమం అన్ని 2 వీలర్లోనే ఇన్నోవేషన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆటోస్ అంతా ఉండదు. ఇక్కడ ఇంకొకటి టీం వెళ్తాం చూడండి. ఇక్కడ